ఈసారి 2025వ సంవత్సరం బుధవారం పుష్యమాస శుద్ధ విద్య తిథితో ప్రారంభం అవబోతుందండి. జనవరి 1 మనకి బుధవారం నాడు వచ్చింది. నూతన సంవత్సరం అనగానే అందరిలో ఉత్తేజం వస్తుంది. కొత్త సంవత్సరంలో తమ జీవితం కూడా కొత్తగా మరింత ఆనందంగా మారాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం ప్రారంభమయ్యే మొదటి రోజు అనగా జనవరి 1 ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా గనక మనం చేసినట్లయితే మనకి బాగా కలిసొస్తుందని చెప్పి చెప్తాను. ఈ వస్తువులు గనక మనం తెచ్చుకున్నట్లయితే చాలా బాగా మనకి కలిసొస్తుంది. మనం పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పేసి కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతున్నాం కదండి. మరి రానున్న కొత్త సంవత్సరంలో మీ జీవితం మరింత సంతోషంగా ఉండాలని చెప్పి మీరు కోరుకుంటున్నారా? అలా అయితే జనవరి 1వ తేదీని ఈ వస్తువులు కొనుక్కొని ఇంట్లో పెట్టుకోండి. ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆనందంగా అయితే జీవిస్తారు. మీ జీవితం మరింత సంపద పెరగాలి అంటే ఈ వస్తువులు ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి. ఈ విధంగా చేయడం వలన ఏంటంటే మన కుటుంబంలో సంతోషము, అదృష్టము పెరుగుతుంది. జీవితంలో ప్రతి రంగంలో కూడా మనం విజయం సాధిస్తాము. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సంపద అనేది మన ఇంట్లో ఉంటుంది. కొత్త సంవత్సరంలో మొదటి రోజున చిన్న ఎండు కొబ్బరిని అది తెచ్చుకొని పెట్టుకుంటే అదృష్టం అని చెప్తారు. ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ ఏదైనా సరే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అందుకే పూజలో కొబ్బరికాయకి చాలా ప్రాముఖ్యత అయితే ఉంది. కొబ్బరికాయ కొట్టుకోకుండా పూజ అయితే పూర్తి కాదు. చిన్న ఎండు కొబ్బరిని తీసుకుని దాన్ని పూజలో ఉంచేసిన తర్వాత దాన్ని డబ్బు దాచే ప్లేస్లో అయితే మనం పెట్టుకోవచ్చు. ఈ విధంగా చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెప్పేసి పండితులు చెప్తున్నారు. నెమలి ఈకలు ఇవన్నీ శ్రీకృష్ణుడికి చాలా ప్రీతిపాత్రమైన, అందుకే ఆయన నెమలి పింఛాన్ని తల మీద ధరించేవారు. ఆ శ్రీ మహావిష్ణువు అవతారమైన కృష్ణుడికి ప్రీతిపాత్రమైన నెమలిక ఉన్న చోట లక్ష్మీ అమ్మవారు తిష్ట వేసి కూర్చుంటుందని చెప్పి నమ్మకం. అందుకే ఈ జనవరి 1న నెమలి పింఛాన్ని తీసుకువచ్చి పూజ గదిలో పెట్టుకుంటే ఇంటిలో సురుల వర్షం కురుస్తుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. కొత్త సంవత్సరంలో మొదటి రోజున కళ్ళు ఉప్పు కొంటే చాలా మంచిది. రాళ్ళ ఉప్పు కొంటే మనకి ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా ఇంటికైతే వస్తుంది కదా. అలానే ఏదైనా సరే ఇంటి ప్రధాన తలుపు పైన కుంకుమ పైన ఓం అని రాయండి. ఈ విధంగా కనుక చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి అయితే ప్రవేశిస్తుంది. తద్వారా సంవత్సరం అంతా కూడా మీకు డబ్బుకు లోటైతే ఉండదు. లక్ష్మీదేవి చిత్రపటము లేక గణేశుని చిత్రపటాన్ని ఈ కొత్త సంవత్సరంలో మొదటి రోజును కనుక కొనుగోలు చేసి వాటిని మీ ఇంటిలో ఉంచుకోవటం వలన ఏంటంటే మీకు సంవత్సరం అంతా కూడా అదృష్టం అయితే కలిసి వస్తుంది. అలానే డబ్బుకు అయితే లోటు ఉండదు. ఏదైనా సరే వ్యాపారం చేసేవారికి కొత్త సంవత్సరం అనేది చాలా ప్రత్యేకంగా ఉండాలి. మీకు భారీ లాభాలు కలగాలి అంటే అప్పుడు మీ వ్యాపార స్థలంలో లక్ష్మీదేవి చిత్రపటం అయితే ఉంచాలి. ఈ విధంగా చేస్తే వ్యాపారంలో నష్టాలు ఉండవు. అలానే అత్యధిక లాభాలు వస్తాయి. లాఫింగ్ బుద్ధుడు అనేది డబ్బుకు చిహ్నంగా భావిస్తాం కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనం 2025వ సంవత్సరం మంచిగా మార్చడానికి లాఫింగ్ బుద్ధును ఇంటి ప్రధాన తలుపుకు ఎదురుగా ఉంచాలి. వాస్తు శాస్త్రంలో లాఫింగ్ బుద్ధు శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తాం. ఇది ఆర్థిక ఇబ్బందిని అయితే తొలగిస్తుంది, శ్రేయస్సును తీసుకొస్తుంది. అలానే ఇంట్లోనికి ఎలాంటి కష్టము లేకుండా చేస్తుంది. మనకి మనకి చాలా చేపలు సంతోషానికి చిహ్నంగా భావిస్తారు. సో అటువంటి పరిస్థితుల్లో 2025 సంవత్సరం అద్భుతంగా మార్చడానికి ఇంట్లో ఫిష్ ఎక్వేరియం లేదా ఫిష్ బౌల్ని ఏర్పాటు చేయాలి. ఇంట్లో వచ్చే సంక్షోభాన్ని చేపలు అయితే నివారిస్తాయి. అక్వేరియం లేదా ఫిష్ బౌల్ ఉన్న ఇళ్లలో ఎల్లప్పుడూ సుఖ సంపదలు ఉంటాయి. తాబేలు సుఖశాంతులకు ప్రతీకగా వాస్తు చెబుతుంది. తాబేలు కుబేరునికి ప్రతీక. సంవత్సరారంభంలో లోహపు తాబేలు బొమ్మను ఇంటికి తెచ్చుకున్నట్లయితే మహాలక్ష్మీదేవి నడిచొస్తుందని నమ్మకం. అప్పటి వరకు కూడా ఆలస్యమైన పనులు కూడా పూర్తవుతాయంట. అందుకే జనవరి 1వ తేదీన తాబేలు బొమ్మను ఇంటికి తెచ్చుకోవడం లాభం అని చెప్పి పండితులు చెప్పడం అయితే జరుగుతుంది. శ్రీకృష్ణునికి ఇష్టమైనటువంటి దేవుడు ఇంటిలోనికి తీసుకువచ్చి పెట్టుకోండి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో వేణువులు ఉంచటం వలన వాస్తు దోషాలు అనేవి తొలగిపోతాయి. అదేవిధంగా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రవాహం అయితే పెరుగుతుంది. శ్రీకృష్ణునికి వేణువు అంటే చాలా ఇష్టం కాబట్టి కృష్ణుని అనుగ్రహం కలుగుతుంది. ఇల్లు సుఖ సంతోషాలతో నిండిపోతూ ఉంటుంది. శాస్త్రాల ప్రకారం కొత్త ఏడాదిలో తులసి మొక్కను ఇంటికి తెచ్చుకున్నట్లయితే అది మీ ఇంటిలో ఆనందాన్ని, శ్రేయస్సుని కలగజేస్తుందండి. ఎందుకండి అంటే నూతన సంవత్సరంలో తులసి మొక్కను ఇంటికి తెచ్చుకోవడం వలన శుభప్రదమైన ఫలితాలు అయితే కలుగుతాయి. ముత్యపు చిప్ప సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం. ముత్యాలు కూడా
సముద్ర గర్భం నుంచి పుట్టాయి కాబట్టి ఇవి లక్ష్మీదేవికి ప్రీతి పాత్రమైనవని చెప్పడం జరుగుతుంది. సంవత్సరం మొదటి రోజున దీన్ని కొని తెచ్చుకోవడం కూడా శుభప్రదమండి. ముత్యపు చిప్ప ఉన్న ఇంట్లో ధనానికి లోటు ఉండదు. జనవరి 1న ముత్యపు చిప్ప పూజలో ఉంచి తర్వాత దాని డబ్బు దాచే చోట కనుక పెట్టినట్లయితే డబ్బుకు లోటు ఉండదని చెప్పడం జరుగుతుంది. సూర్యాస్తమయం తర్వాత రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించాలి. మీ దగ్గర ఎక్కడ రావి చెట్టు లేకపోతే శనీశ్వరాలయంలో కూడా దీపం వెలిగించవచ్చు. ఈ విధంగా చేయడం వలన డబ్బుకు సంబంధించిన సమస్యలు అనేవి దూరమైపోతాయి. అలానే మీ పైన శని ప్రభావం అనేది తక్కువగా ఉంటుంది. పురాణాల ప్రకారం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇంటిని క్లీన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటం వలన మనస్సుకు శాంతి కలిగించడమే కాకుండా దేవతల అనుగ్రహాన్ని కూడా మనం పొందవచ్చు. ఇంట్లో ఎక్కడా దుమ్ము ధూళి అనేది ఉండకూడదు. పూజా గదిని శుభ్రంగా ఉంచుకోవడం అనేది ఇంపార్టెంట్. పూజ గదిని ప్రత్యేకంగా క్లీన్ చేసి అక్కడ ఎప్పటికప్పుడు పువ్వులు పెట్టడం, ఇంటిని పసుపు నీటితో శుభ్రం చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. దోషాలు పోగొట్టుకోవడానికి గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. అది కూడా ఉదయం 6 నుంచి 7 గంటల లోపు కానీ, మధ్యాహ్నం 1 నుంచి లేదా 2 గంటల లోపు, లేకపోతే రాత్రి 8 గంటల నుంచి 9 లోపు చేస్తే ఉత్తమ ఫలితాలు అయితే కలుగుతాయి. అన్ని రంగాల్లో మనం సక్సెస్ సంపాదించాలి అంటే ఇంట్లో పూజ చేసుకునేటువంటి సమయంలో గోధుమ దీపం వెలిగించుకుంటే మంచిది. పూజ గదిలో ఒక పళ్ళెంలో ఒక కుప్పగా గోధుమలు పోసి అందులో మట్టి దీపంలో ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించండి. ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఏడాది మొత్తం అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుందని చెప్పి పండితులు అయితే చెప్తున్నారు. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.